నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ పార్ట్‌ని. ఈరోజు మీకోసం సూపర్ టేస్టీ, హెల్తీ అండ్ క్రిస్పీ స్నాక్ అదేనండి క్రిస్పీ సోయా బాల్స్ తీసుకొచ్చాను. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, ప్రోటీన్ ఫుల్‌గా ఉండే ఈ స్నాక్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఫేవరెట్ రెసిపీ. టీ టైంలో, టిఫిన్‌లో లేక పార్టీ స్టార్టర్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు? ఈ క్రిస్పీ సోయా బాల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో సోయా క్రిస్పీ డీప్ ఫ్రై చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: కార్న్ఫ్లోరు, సోయాన్న వేడి నీళ్ళలో పెట్టుకోవాలి, కొద్దిగా ఆయిల్, గరం మసాలా, పసుపు, కారము, ధనియా పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు. అది కొద్దిగా వేడి నీళ్ళలో పెట్టి ఆరబెట్టి ఇట్లా గట్టిగా వండుకోవాలి. మొత్తం ఇట్లా క్రిస్పీ లాగా వస్తాయి అవి. పెరుగు వేసుకుంటున్నా, ఒక కప్పు. పెరుగు చెప్పలేదు, మీది ఆప్షన్ ఉంటే వేసుకొని, లేకపోతే అట్లనే చేసుకోవచ్చు. నేను కొంచెం పులుపు ఉంటుందని వేసిన. ఒక కప్పు కారం, ఒక స్పూను. ఏవైనా మీరు దాన్ని ఎంత వేసుకుంటారో అది. ఉప్పు కారం అయితే మనం చూసి వేసుకుంటాం కదా. సాల్ట్ ఒక స్పూను, దాన్ని బట్టి మీరు వేసుకోండి, మీరు ఎన్ని తీసుకుంటే అంత. గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అంత. పసుపు ఒక హాఫ్ టీ స్పూన్, అది కూడా. ధనియాల పొడి కొంచెం. అది మొత్తం కలుపుకోవాలి ఫస్ట్. మనం లేచే ముందట కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి, ముందు కలిపి పెట్టొద్దు కార్న్ఫ్లోర్. దీనికి పట్టాలి ఇదంతా మసాలా. ఇవి మొత్తం చేసినాక ఎట్లుంటాయంటే మటన్ పీసుల్లాగా ఉంటాయి మనం చేసిన తర్వాత. లోపల మటన్ పీసు, మీద క్రిస్పీగా ఉంటాయి. కొద్దిగా వేసుకున్న కారము, నేను చేసుకున్న ఎక్కువ ఉన్నాయి కదా అనేసి కొద్దిగా వేసుకున్నా. కార్న్ఫ్లోర్ దానికి పట్టేంతనే వేసుకోవాలి, కొంచెం కొంచెం, ఒక 2-3 స్పూన్లు పడుతుంది అంతే. మనం పకోడీ ఎట్లా వేస్తాము ఒక్కొక్క పీసు అట్లనే వేయాలి. మీరు ఇవి మాత్రము మిల్మికర్లు మాత్రం గట్టిగా వాటర్ వండుకున్నాకనే ఈ మసాలా కలుపుండ్రి, లేకపోతే వాటర్ వాటర్ అవుతుంది. మళ్ళీ కార్న్ఫ్లోర్ ఎక్కువ పడుతుంది, ఎక్కువసేపు కాలుతాయి. పెరిగి వేసినందుకు ఇట్లా వాటర్ వాటర్ అయింది. ఆయిల్ పెట్టుకున్నా, ఆయిల్ వేడైనాక ఒక్కొక్కటి వేసుకోవడమే, ఏం లేదు. సిమ్ మీద పెట్టి కాల్చుకోవాలి. మన పకోడీ ఎట్లా చేసుకుంటామో అట్లనే సేమ్. ఆనియన్ ప్లేస్లో ఇవి కలిపి చేసుకోవడం. ఉట్టిగానే తినొచ్చు మనం స్నాక్స్ లాగా. ఇక అట్లనే అన్నీ కాల్చుకోవాలి. అట్లా క్రిస్పీగా మనకు కనిపిస్తున్నాయి చూడు, ఎర్రగా. చాలా బాగుంటాయి వేడి మీద. ఏవైనా వేడి మీదనే బాగుంటాయి, చల్లగా అయితే కొద్దిగా మెత్త పడతాయి కదా. అన్నీ కలిపి మీరు తినముందే వేసుకున్నా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ ఏం గుంజదు దీనికి, తక్కువనే పడుతుంది. సోయా క్రిస్పీ రెడీ, బాల్స్ రెడీ అయినాయి. చేసుకొని టేస్ట్ చూసి తిని చూసి చెప్పండి. చూశారుగా మన సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ సోయా బాల్స్ రెడీ అయిపోయి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
మా ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి యాక్టివేట్ చేసుకోవడానికి. మళ్ళీ ఇంకో టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.